వాక్యం చూసుకుందాము. కీర్తన గ్రంథములో 33వ కీర్తన 12వ వాక్యం నుండి చదువుకుందాము. చాలండి, ప్రార్థన చేస్తుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటా. మనుషుల పట్ల మీకున్న ప్రేమను బట్టి, కనికరను బట్టి మీకు అందరూ చెల్లిస్తున్నాను తండ్రి. గత కాలం మీరు అక్కల పదిలపరిచి నేడు ఈ సమయం మీరు మాకు అనుగ్రహించేందుకు మీకు తండ్రి. ఈ ఉదయకాలంలో ఎంతవరకు ఆరాధన మీరున్నందుకు మిమ్మల్ని స్తుతించుకున్నాను. ప్రార్థనలను పాటలను ఉత్తర పరిచిత్తంలోనూ ప్రభు అలాగా మీ బిడ్డ వాడుకున్న విషయంలోనూ మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను తండ్రి. మీరు చేసిన కార్యములను మేమెన్నటికీ మర్చిపోకుండా మిమ్మల్ని స్తుతించుకుంటకు సహాయం చేయం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగ సమస్తమా ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొద్దని నా పితరు సెలవిచ్చిన రీతిగా మీ మాట ప్రకారం జీవిస్తూ మీలో ఆనందించగా మమ్మల్ని స్థిరపరచండి తండ్రి. ఈ సమయంలో మీ సన్నిధి మాకు దయచేయండి. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. బలహీనలను కనికరించి నన్ను మరుగుపరిచి మీ నోటి వరకు పడుకుని మీ బిడ్డలకు నాకు కావలసిన జీవాహారాన్ని గ్రహించి మీ దీవెనలతో మమ్మల్ని పంపించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది సోదరా, దేవునిగా చేసుకుని మనుషులు ధన్యులు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. అంటే యెహోవా నామానికి ఉన్నవాడు, నిత్యము ఉండేవాడైనా నిత్యము ఎరిగినవాడైనా ఆయన దేవుడుగా ఏ మనిషి చేసుకుంటాడో ఆ మనుషులు ధన్యులంటే ఆ మనిషిని ఆయన తన స్వాస్థ్యంగా చేసుకుంటాడు. దేవుడిగా చేసుకోవాలంటే మొదట ఒక మనుషుడు ఆయన విశ్వాసం ఉంచాలి. విశ్వాసించిన మనుషుడు దేవుడు పరిశుద్ధులను గ్రహించాలి. పరిశుద్ధులైన దేవుని సన్నిధిలో భయముతో వణుకుతో తన జీవితాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధంగా జీవించిన కొరకు తను తాను భక్తులు సాధకం చేసుకోవాలి. ఈ పరిశుద్ధతలో జీవించే మనుషుడు దేవునికి ఇష్టంగా ఉంటాడు కనుక వారినే ఆయన స్వాస్థ్యం చేసుకుంటారు. ఆ స్వాస్థ్యంగా చేసుకుంటే కొరకు ఆయన ఎరుగని మనలను ఆయన ప్రేమించి వెదకి రక్షించుకున్నారు. అది యెషయా గ్రంథంలో మీరు చూసినట్టయితే అక్కడ వ్రాయబడి ఉంటుంది చూడండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయములో, యెషయా గ్రంథము 65వ అధ్యాయములో మొదటి చదవండి. నా యుద్ధ విచారణ నన్ను వెదకని వారికి నేను దొరికి తిని చూడండి. ఆయన వెదకని వారము, ఆయన దగ్గరికి వెళ్ళని వారము, లోకములో జీవించు లోకావసరమైన జీవితంలో లోకాశలతో కొట్టబడి
శత్రు చేత బంధింపబడినవారు. ఇలాంటి మనలను ఆయన ప్రేమించి మనల్ని వెదకి రక్షించడం కొరకు ఆయన లోకంలోకి వచ్చినాడు. ఆయన వెదకపోయినా నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని పేరు పెట్టబడిన జనం అంటే మనం ఇశ్రాయేలుము కాదు, అబ్రహాం సంతానము కాదు. మనం అలాంటి మనలను ఆయన సంతానంలో చేర్చుకోవాలని ఆశించి ఆయన మనల్ని దొరికినారు, వెదికి వచ్చినారు. మనం వెదకున్నాను, మనం వెతుకుతూ వచ్చినారు. అయితే ఏ మనుష్యుడు క్రియల మూలంగా కాక విశ్వాసముతో దేవుని సేవిస్తారో ఆ మనుషుడు దేవునికి అంటే అబ్రహాం కుమారునిగా దేవుని వంశావళిలోకి వస్తాడు. ఎప్పుడు? విశ్వసించినప్పుడు. దేవుడు ఉన్నాడు అని నువ్వు విశ్వసిస్తే అన్యుడు అయిన మనము, దేవుని ఎరుగని మనము, లోకంలో మనను ఆయన జనాంగము చేసుకుంటాడు. నిజంగా దేవుని జనాంగము, దేవుని బిడ్డలు అబ్రహాం సంతానం. అబ్రహాం దేవుడు ప్రేమించాడు, రక్షించుకున్నాడు. ఆ తర్వాత నీవు నన్ను వెంబడించితే నేను ఆశ్రయిస్తాను. బిడ్డలు లేని సమయాల్లో చెబుతున్నాడు, నేను నీ కుమారుని ఇస్తాను, నీ కుమారుని ఇసుక రేణువులంతా స్థిరపచేస్తాను నీకు సంతతిని. సోదరా, దేవుని మాటలు ఏ మనిషి అయితే నమ్ముతాడో ఆ మనుషుడు ధన్యుడు. అబ్రహాం నమ్మినారు. నమ్మిన తర్వాత నన్ను వెంబడించు, నువ్వు ఉన్న స్థలం నుంచి బయటికి రా అన్నాడు. రక్షింపబడిన దేవుని కొరకు ఆశించిన ప్రతి మనుష్యుడు కూడా తనున్న స్థలం విడిచిపెట్టి రావాలి. అంటే లోకము నుంచి, పాపము నుంచి, దేవునికి వ్యతిరేకమైన స్వభావం నుంచి ఆ మనుషుడు బయటికి రావాలి. దేవుని యొక్క వాగ్దానం అది.